సార్ మీ పేరు? జై వెంకటేశ్వరరావు. ఏం చేస్తా ఉంటారండి? పెయింటర్‌ని. పెయింటర్. పెయింటర్ అంటున్నారు కాబట్టి ఏంటి సార్ మీ పరిస్థితి ఏంది? ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? 5 సంవత్సరాల పాటు 19-24 వరకి నేను సఫర్ అయిన విధానం నరకం కూడా దానికి తెలియదనమాట. ఉండదు. అట్లా సఫర్ అయ్యా నేను. పనులన్నీ ఆగిపోయి మొత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తానికి కుదేలైపోయింది కదా. ఎక్కడ నా అంత లోపల దాకా అక్కర్లా. అమరావతిని తీసుకుందాం, ఎట్లా పాడుపడిపోయింది, పాడుపెట్టేశారు 5 సంవత్సరాల పాటు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతుందనిపించిందో నిదానంగా నాకు మళ్ళీ పనులు అందుకున్నాయండి. వాస్తవం చెప్తున్నాను. మీరు ఏం చదువుకున్నారండి? నేను ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, అంటే మీరు పేపర్ చదివి కూడా తెలుసు. పేపర్ బాగా ఫాలో అవుతాను. మరి ఈరోజు చూస్తే ఏదైతే పెట్రోల్ ఛార్జీల వ్యవహారం మీద చూసుకుంటే రాష్ట్ర గవర్నమెంట్ బాదుడుగా వ్యవహారం చేస్తూ ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు పదే మాట్లాడుతున్నారు. ధర్నాలు రాస్తారు, ఒక్కరు చేస్తున్నారు. మేము చేసి మీ గవర్నమెంట్ పట్టించుకుంటే పేదల యొక్క నడ్డి విరుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నేను ఒక్క మాట చెప్తాను సార్, ఈ 10 మాటలు వద్దు. వైసీపీ ఈజ్ ఏ జోకర్ పార్టీ. వాళ్ళకి ఏ పరిస్థితి, ఏ విషయం పట్ల, ఒక పరిస్థితి పట్ల కానీ దేని మీద వాళ్ళకి గ్రిప్ లేదు, వాళ్ళకి ఒక అవగాహన కూడా లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఒక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ బట్టి వీళ్ళు చిలక పలుకులు పడుతారు మీడియా ముందు. దానివల్ల నాకు ఏం ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఆయన ఐటీ శాఖ మంత్రి. ఆయన కొద్ది కూడా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మావి గారిని అంటాడు, ఇంకోటి అంటాడు. వాళ్ళకి దేనే కాదు, ఇది ఒక్కటే కాదు, దేని పట్ల కూడా వాళ్ళకి సరైన అవగాహన లేదు. అందులో ఎంతమంది అయితే ఉన్నారో, ఇప్పుడు 11 మంది ఉన్నారు అనుకోండి, 151 మంది ఉన్నప్పుడు కూడా ఇదే మాటలు, ఇదే పనులు చేశారు వాళ్ళు. దేని పట్ల, ఒక విషయం పట్ల గ్రిప్ లేనే లేదు వాళ్ళకి. కాబట్టి అసలు మన మీడియా, మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్లస్ కొంతమంది మా వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి అనవసరంగా హైప్ చేస్తున్నారు. కానీ హైప్ చేసేంత లేదండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఇప్పుడు రాజకీయాల పట్ల కానీ, లేకపోతే విషయ అవగాహన పట్ల కానీ, లేకపోతే ఇప్పుడు ఐటీ శాఖ ఉంది. ఐటీ అంటే ఫుల్ ఫామ్ కూడా ఆయన తెలియని మనిషిని మంత్రిని చేసి పెట్టి కూర్చున్నారు. ఆయన ఏ నోటుకు వచ్చింది మాట్లాడేస్తాడు. దానివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు వినేవాళ్ళు, పిచ్చివాళ్ళు ఒకసారి 2 సార్లు వింటాం సార్, 3వ సారి అర్థమైపోతుంది. ఇదంతా డోలే, ఇదేం పనికిరాని మాటలే అనుకుని సామాన్య నాలాంటి కామన్ మ్యాన్ కూడా అర్థమైపోతుంది సార్. పెట్రోల్ ఛార్జీల మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నిజంగా పెట్రోల్ ఛార్జీలు అనేవండి వాస్తవంగా. సరే, పెట్రోల్ కంటే ముందు ఇంకొక చిన్న మాట చెప్తాను. కరెంట్ ఛార్జీలు తీసుకున్నాం, రూప్ ఛార్జీలు అని చెప్పి ఎప్పుడూ 2019, 2014లో కూడా మాకు ఈ 5 ఏళ్ల పాటు బాధ్యతలు పెట్టేశారు. అసలు ఎంత కష్టపడ్డామండి. ఓ పక్కన పనులు లేక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోయి, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేస్తున్నా కదా సార్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోయి నేను నా ఇబ్బందులు పడుతుంది. రూప్ ఛార్జీలు అని చెప్పి 2014, 2016 అప్పటికి కూడా రూప్ ఛార్జీలు అని చెప్పి కరెంట్ బిల్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, ఆ సాక్ష్యం ఉంది. చేశారు. మరి నువ్వు ఇన్ని చేసావు కదా, ఇప్పుడు మన పెట్రోల్ గురించి ఒక 2-3 రూపాయలు పెంచేసరికి అల్లల్లాడిపోయి ఆగమాగమైపోయి ప్రింట్ మీడియా ముందు, ఎలక్ట్రానిక్ మీడియా ముందు గొప్ప మాట్లాడితే అయిపోదు కదా. వాస్తవం ప్రజలకు తెలియదా? మనం ఇంతకుముందు ఏం చేసాము, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏమేమి పెంచారు, మీ హయాంలో ఏమేమి పెంచారు, ఇప్పుడు ఏం జరుగుతుందని తెలియట్లేదా సామాన్య ప్రజానీకానికి? తెలుస్తుంది కదా. నీకు అంటున్నప్పుడు దాని గురించి మనం అసలు వాస్తవం చెప్తున్నానండి, వాళ్ళ మాటలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. పేద ప్రజలు ఎక్కడ నడ్డి చూస్తున్నారండి? ఇప్పుడు 5 సంవత్సరాల పాటు నడ్డి కాదు కదా, అసలు నువ్వు నిలబడతాను కూడా ఓపికలేనంత ఇరిచిపారేస్తే ఇంక ఇప్పుడు వచ్చేసి 3 రూపాయలు పెట్రోల్ ఛార్జీలు పెంచారని చెప్పేసి లీటర్కి ఆగమాగా మాట్లాడిపోయాడు. ఇప్పుడు అంతా నీ అనుకూల మీడియా అనే వాళ్ళంతా అనుకూల మీడియా ముందు నువ్వు ఏం మాట్లాడుతుందో తెలియదు. అనుకూల మీడియా నువ్వు ఏది చెప్తే అది. వాళ్ళ ప్రశ్న ఏం కానీ, నాకు అదేంటి గొంతులో నొప్పి వస్తుంది, నాకు తలకాయ నొప్పి వస్తుంది, నేను వెళ్ళిపోతా, పెళ్ళిలో ఇంకో అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఒక ప్రశ్న అడగానే, ఒక విలేకరు కానీ లేకపోతే ఇంకెవాళ్ళు కానీ ఒక ప్రశ్న అడగానే గబగబా వెళ్ళిపోతే నువ్వు ఏ ముఖ్యమంత్రి చేసినట్టు? మాజీ ముఖ్యమంత్రి ఆయన పేదల ప్రజలకు ఎంతో మేలు చేశాడు. ఆయన టైంలో స్వర్ణయుగం నడిచిందండి ఈ గవర్నమెంట్. స్వర్ణయుగం బాగా నడిచింది సార్. హైదరాబాద్లో ఒకటి నడిచింది, బెంగళూరులో ఒకటి నడిచింది, యలహంకలో ఒకటి నడిచింది, మరి అదేంటి అమరావతిలో ఒకటి నడిచింది. ఎన్ని నడిచినాయో 7-8 నడిచింది మొత్తం. ఏం నడిచినాయి అంటారు? అయ్యే బంగారు రోజులు 4-5 దేశాల బిల్డింగ్లు అవి నడిచినాయి. అదేంటి వైజాగ్లోనేమో ఆ కొండ పేరేంటి, ఋషికొండ బోడిగుండు కొట్టిచ్చేసి బాగా నడిపించాడు. మరి 700 కోట్లు 600 కోట్లు పెట్టి ఎవరి సొమ్మది, ఎవరి కోసం అడగగానే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా అడగగానే ఇది మేము ప్రభుత్వం కోసం కట్టించాం, పెద్ద ఆఫీసర్లు లేకపోతే ఫారిన్ నుంచి వచ్చే వాళ్ళకి డెలిగేట్స్ కోసం మేము కట్టించామని చెప్పేసి మళ్ళీ సొల్లు కోతలు. దాని తోడు ఆ అమ్మగారు ఉంది కదా, ఒక అమ్మగారు, నగరి అమ్మగారు, ఆ నగరి అమ్మగారు మరీ చెబుతూ ఉంటది. నేను నవ్వితే అందరు పడిపోతారు అనుకుంటుంది ఆమె ఏంటో మరి. అదేంటండి
పేద ప్రజల పక్షాన అబ్బో భలే పోరాడుతుంది, ఈ 5 ఏళ్ళలో 10 ఒక్కొక్కటి 3-4 కోట్లు పెట్టి 10 కార్లు కొంది ఈ 5 ఏళ్లలోనే. ఎంత పోరాడుతుందో, పోరాడి పాపం డాన్స్ లేలుగా చూసిపోతుంది. అదే మరి ఈరోజు చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు అసలు ఏం జరిగింది అంటారు? పరిపాలన పరంగా ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది అంటారు? అసలు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం మార్పు జరిగింది అంటారు? ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేశాడంటే పదే అన్న మాటని, అన్న అబద్ధాన్ని పదే చెప్పి చంద్రబాబు గారి మనసుని కలుషితం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎట్లా అంటున్నానంటే, చంద్రబాబు గారు ఆయన శైలి, ఆయన యొక్క విధానము, ఆయన వేరు. ప్రజలకి ఎంత ఇప్పుడు దగ్గర 1000-1500 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఆయన ఇంట్లో కూర్చుంటే సరిపోదా? రోడ్డు మీదకి వచ్చేసి ప్రజలకు మేలు చేయాలని అవసరం ఆయనకి ఏంటండి? ఆయనకు అవసరం లేదు కదా. 75 అంటాడు, 75 ఏళ్ళ వయసు, ఇంకేం చేస్తాడు? వెళ్ళిపోయి కృష్ణారామ నువ్వు చేసింది ఏముంది? ఆయన ఏదో చేశాడు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాడు, ఎన్నిసార్లు విదేశాలు తిరిగాడు, ఎంతమంది ఫారిన్ డెలిగేట్స్ని కలిశాడు, ఎంతమంది ఫారిన్ డెలిగేట్స్ మన రాష్ట్రానికి వచ్చారు. ఇవన్నీ ఒకసారి ఆయన కూర్చుని అవగాహన చేసుకుంటే అసలు ఆ మాటలు మాట్లాడాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత ఒకరికి కూడా లేదండి, వాస్తవం చెబుతున్నా. ప్రతిపక్షానికి కూడా లేదు, ఈవెన్ బీజేపీ వాళ్ళకి కూడా లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన సిన్సియర్గా కష్టపడే వ్యక్తి, ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి. ఆయన నిరంతరం కూడా నిద్రపోతున్నా కూర్చున్నా కానీ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తాడు. ఇంకోటి చేయడానికి కూడా ఆయన లేదు. మీరు ఆ మాట అంటున్నారు కానీ ఆయన వైసీపీ నాయకులు కానీ ఇంకో పక్కన మిగతా వాళ్ళు కూడా ఆయన వయసు అయిపోయినాడు, ఎందుకు అవసరం లేదు, వయసుతో సంబంధం లేదు, ఈయన పోరాడుతూ ఉన్నా కూడా వయసు అయిపోయింది కాబట్టి ఆయన కూర్చోవచ్చు, దాచుకున్న వ్యవహారంగానే తిరుగుతూ ఉన్నాడు తప్పితే ఎక్కడ ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. అట్లా దాచుకో అనే కదా ఇది చేశారు. దాచుకో ఆయన చేస్తున్నాడు అనే కదా లేని కేసులన్నీ పెట్టించేసి స్కిల్ స్కామ్లో 53 రోజులు పెట్టారు. ప్రూవ్ అయిందా? అంతకుముందు ఇంకేదో పెట్టారు, అది ప్రూవ్ అయిందా? ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజానీకం, ఈవెన్ తెలుగు వాళ్లే కాకుండా వేరే వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్గా రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేశారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా. మరి ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఉన్నారు కాబట్టి అసలు అమరావతిలో అసలు ఏం జరుగుతుందంటే నిజంగానే అంత ఖర్చు అవుతుంది అంటారు? అసలు వీళ్ళు దాదాపు 17,000 ఖర్చు అవుతుంది స్క్వేర్ ఫీట్ అని చెబుతాను. నిజంగానే అంత ఖర్చు అవడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే అట్లా ఖర్చు పెట్టడానికి కారణం ఏంటనండి. ఖర్చు అవడానికి కాదు, అట్లా ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? అది తిరిగి స్వయంగా సంపాదించుకుంటుంది కాబట్టి. ఎలా అంటే ఇప్పుడు దాని మీద మనకి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ కట్టారండి. ఈ సైబరాబాద్ మీద 1,10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ రెవెన్యూ వస్తుంది. ఈ రెవెన్యూ ఎట్లా వస్తుంది? అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, విదేశీ డెలిగేట్స్ ఉంటారు, ఏమిటి ఇవన్నీ కూడా ఆయన చంద్రబాబు గారు వేసిన మొక్కది వాస్తవం చెప్పాలంటే. మరి ఈ రోజున అది రెవెన్యూ రాబట్టే కదా తెలంగాణ మా పాటోళ్ళు లేరని విరవీగుతున్నారు. అది కనుక లేకపోతే తెలంగాణ అసలు అక్కడ దాకా ఎందుకండి? కేసీఆర్ మొన్నదాకా ఏమన్నాడు? మీరు వెళ్ళిపోయి మా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోండి. నిజంగా కనుక మనం ఆ రాష్ట్రం వదిలిపెట్టి వచ్చేస్తే ఒకడు అన్నాడు, మేము వెళ్ళిపోతాం బాబు, మీకు ఉద్యోగాలు ఎట్లా వస్తారా? మీకు చదువు లేదు కదరా, మీకు చదువు ఉంటే ఉద్యోగం వస్తుంది, మేము వెళ్ళిపోతే ఉద్యోగాలు రావని చెప్పేసి ఒక ఆయన ఓపెన్గా చెప్పేశాడు. అట్లాగే చంద్రబాబు గారు అక్కడ సైబరాబాద్ పెడతాం వలన రెవెన్యూ వస్తుంది. పర్ ఇయర్ వచ్చేసి 1,10,000 కోట్లు. ఏమండి? అట్లాగే ఈ అమరావతి కూడా తను స్వయంగా సంపాదించుకుంటుంది రెవెన్యూ. ఆ రెవెన్యూ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు మనం పెట్టుబడి పెడతాం సార్. ఇప్పుడు పక్కన ఉన్న రాయలసీమ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడే డబ్బులు పెడతా ఉన్నారు, దోచుకోవడం కోసం. ఆ డబ్బులన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటా ఉన్నారు. పక్కన ఉన్న రాయలసీమ ఏంటండి? రాయలసీమ మన రాష్ట్రం కాదా? మనం అందులో ఇవ్వడం కాదా? మనం అందరం ఆంధ్రప్రదేశ్ కాదా? పెడతామండి, పెడతాం, ఏముంది? ఇప్పుడు అట్లా పెట్టి ఇప్పుడు నువ్వేమో అదేంటి వాటర్ వ్యాన్లు తీసుకొచ్చేసి అట్ట బొమ్మలు పెట్టించేసి ఆనకట్ట కట్టించేసి నీళ్లు వదిలినట్టుగా చేసి సాయంత్రకాలం మిషన్లని పీక్కి వెళ్ళిపోయావు రాయలసీమలో. ఏంటి ఆయన అక్కడ నుంచి ఉన్న రూపాయి తీసుకొచ్చేసి ఇక్కడ పెడితే తప్పే ఉంది? రేపు అదే అందరికీ ఉపయోగకరమే కదా, ప్రజానీకాన్ని అందరికీ కూడా ఉపయోగకరమే కాబట్టి చేయొచ్చు. అంటే రాయలసీమ అభివృద్ధి ఏం జరగట్లేదని చెప్తా జరగందే ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్? ఇప్పుడు నిన్న కాకపోయినా పట్టిసీమ నీళ్ళు వదిలేడు కాబట్టి వదులుతున్నారు కదా. నువ్వేమో అట్ట మొక్కలు పెట్టేసి నీళ్ళు వదిలేటట్టు మీడియా ముందు చూపించేసి సాయంత్రకాలం మిషన్లు బీక్కి వెళ్ళిపోయావు. అది కరెక్టా? మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పెందుకు అవుతుంది? కాబట్టి ఏమండి వాస్తవం చెబుతున్నా, వైసీపీ వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేదు. అసలు రాజకీయ ఇంకో విషయం, ఈసీకి నేను ఎన్నోసార్లు పోస్టులు పెట్టానండి బాబు. ఏమండి ఇది రాజకీయ పార్టీ కాదండి, సన్నాసుల పార్టీ. దీన్ని మీరు బ్యాన్ చేయండి, అసలు వద్దు. ఈ వైసీపీ పార్టీని మొత్తానికి బ్యాన్ చేసేయండి. ఎందుకంటే అయితే ఎలక్షన్ కమిషన్లో ఒక రూల్ ఉంది ఏంటి తెలుసా? ఇంత పర్సంటేజ్ ప్రజానీకం యొక్క సపోర్ట్ ఉంటే దాన్ని రాజకీయ పార్టీగా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి ఒకటి ఉంది ఈసీలో. అయితే నేనేమంటానంటే
మీరు ఒక్కసారి పరిశీలించండి వాళ్ళు ప్రవర్తించే విధానం, వాళ్ళు చేసే పనులు. నేర చరిత్రలు అంటూ లేడండి వైసీపీలో. నేర చరిత్ర లేనోడు ఒక్కడన్నా సరే స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు కానీ స్వచ్ఛమైన లీడర్ కానీ వైసీపీలో లేడు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి నేర చరిత్ర ఉంది. ఒకడేమో శవాన్ని ఇంటికి పంపిస్తాడు, ఇంకొకడేమో అరగంట కావాలా గంట కావాలంటాడు, వాడు రోడ్డు మీద డ్యాన్స్ వేస్తూ ఉంటాడు, ఇంకొక దొరసానేమో చీర కట్టుకుని ఎగురుతూ ఉంటుంది రోడ్ల మీద. వీళ్ళ రాజకీయ నాయకులు, వీళ్ళు రాజకీయ నాయకులు అంటారు వీళ్ళని? ఎవరైనా అంటారు అసలు? అంటే ఇక్కడ మీరు అన్నట్టుగానే ఇక్కడ అయితే దళితుడు అనంతబాబు గారి విషయంలో చూస్తే ఇవాళ ఆయన సంవత్సరం అయిన రోజు ఇవాళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం నిజంగానే ఆయనకి న్యాయం జరిగింది అంటారు అసలు ఇప్పటికైనా? కనీసం ఇప్పుడా టైం పడుతుంది సార్, జరుగుతుంది కొంచెం టైం పడుతుంది. కొన్ని రాజకీయ శక్తులు కొన్ని అడ్డం పడుతున్నాయి. రాజకీయ శక్తులు నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ కాదు, కేంద్రం నుంచి అడ్డం పడుతుంది. అసలు కేంద్రం నుంచి అడ్డం పడిపోతే ఈజ్ నథింగ్ అండి. వైసీపీ లీడర్ ఈజ్ నథింగ్. వైసీపీ మెయిన్ లీడర్ ఉన్నాడు. ప్రజల పక్షంగా ఉండాల్సిన గవర్నమెంట్ కూడా ఉండలేదు అంటారు. మనది కాదా, మన గురించి కాదండి, సెంట్రల్ సంగతి నేను చెప్తున్నా. సెంట్రల్ వాళ్ళు కొంతమంది కొమ్ము కాస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు పరిధిలో ఉన్న కూడా అలా మధ్యలో చేస్తున్నారు. మంచి ప్రశ్న అడిగారు సార్. కోర్టు పరిధి అనేది మనం ఒకప్పుడు మాట, ఇప్పుడు కోర్టులను కూడా మేనేజ్ చేసే స్థాయికి మన ఒక నేర రాజకీయం అయిపోయింది సార్. ఈ రాజకీయాలు అంత నేరమైపోయింది. మార్పు ఎప్పుడు వస్తుంది? మార్పు మంచి గట్టి పర్సన్ వస్తారు. చంద్రబాబు గారు గట్టిగా నిలబడితే వస్తాను. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కనుక గట్టిగా నిలబడితే, కూటమి ప్రభుత్వం వీళ్ళు ముగ్గురు నిలబడితే అండి గన్షాట్గా వస్తుంది, మనకి ఏ సందేహం లేదు. అంటే రాబోయే రోజుల్లో పక్కన అటు వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పి వినపడతా ఉంది. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతారంటే కూటమి నుంచి? ఎవరు చెప్పారు? వాళ్ళు అట్లాగే పుట్టిస్తారండి. ఏంటంటే ఇటు కుల రాజకీయం కూడా తీసుకొస్తాను కదా. కుల రాజకీయం ఏమండి? కులం నిజంగా కులాలు ఉన్న వాళ్ళు అయితే మరి అంబటి రామయ్య గారు ఏం కులం? మరి ఆయన అందులోకి వెళ్ళిపోయి ఎందుకు డోలు కొడుతున్నాడు? అసలు కాపులకి ఎక్కడ కూడా లేదంట కదా, ప్రాముఖ్యత లేకుండా చేస్తున్నారు. వాళ్ళు అట్లా పుట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అబద్ధాన్ని పదే అంటూ ఉంటే కలిసి ఉంటారంటే పవన్ కళ్యాణ్ 100కి 120% కలిసి ఉంటారు. మరి రాబోయే రోజులు 29లో ఎవరు వస్తారంటారు? నిజంగానే ఏ పార్టీకి పట్టం కట్టాలంటారు? ఏ పార్టీకి అని అంటాం కంటే కూటమి అంటాం మంచిది. ఎందుకంటారు అంత బలంగా? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, ప్రధానమైనది సెంట్రల్ బీజేపీ. మనకి రాష్ట్రానికి ఏమన్నా నిధులు కావాలన్నా, లేకపోతే మంచి జరగాలన్నా, లేకపోతే ఇంకేదైనా అవకాశాలు కావాలన్నా కానీ మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు. ఇప్పుడు మోడీ గారితో మాట్లాడే కదా చంద్రబాబు గారు మనకి నిధులను శాంక్షన్ చేసుకొచ్చింది. కాబట్టి మనకి మూడు పార్టీల కూటమి అయితేనే మన రాష్ట్రానికి ఇంకా మేలు జరుగుతుంది. ఇంకా అనే మాట అండర్లైన్ చేసుకోండి, ఇంకా మేలు జరుగుతుంది. ఇప్పుడు వరకు చాలా జరిగింది. మోడీ గారు కూడా మనం అడగకుండానే మనకి ఎంతో సాయం చేశారు, ఎంతో ఇచ్చారు, నిధులు ఇచ్చారు. ఇంకా మనకి 3 కలిసి ఉంటేనే 2029లో అండి, నా పర్సనల్ ఒపీనియన్ చెప్పనా, 2029లో పులివెందుల్లో కూడా ఆయన ఓడిపోవాలి. అంతే. ఇంకో విషయం నేను ఛాలెంజ్ చేశాను మొన్న ఎన్నికల్లో, ఆయనకి 10 సీట్లకు మించి రావని చెప్పి నేను ఛాలెంజ్ చేసి ఒకటి మీద పందెం కాసి 500 పందెం కాచాలి. ఏంటాను కదా, మామూలుగా మాటగా పందెం కాసాం, గెలిచాం కూడా, అది వేరు సంగతి. అట్లా అండి. మరి మీలాంటి మాట్లాడితే రేపు మీకు కూడా థ్రెట్ ఉంటుంది. ఓకే, వెల్కమ్, మంచిదండి, చాలా వెల్కమ్, రానండి. అసలు లేదండి బాబు. ఏమండి, నా వయసు 64 సంవత్సరాలు, ఇంకేం కావాలి నాకు? ఇంకెందుకండి? అంతేగాని సొల్లు మాటలు, అవగాహన లేని మాటలు నేను మాట్లాడను 151 మంది లాగా.